మనం చేయబోయేవి రెండు విషయాలు. గివ్ అప్ ఇచ్చేస్తావు మరి? అస్సలు తగ్గేదే లేదు ఈ విషయంలో తగ్గొద్దు. సో గైస్ ఫైనల్లీ మనకైతే దొరికేసింది. ఇప్పటి నుంచి మనం ఎత్తికే దీనికోసమే. కాకపోతే ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది ఆ వీడియోకి లొకేషన్. ఇంత మంచి వీడియో తీసినందుకు నందుకి థమ్స్అప్ ఇస్తా అనుకుంటున్నాను కానీ ఇయ్య నేను. సో గాయస్ ఇప్పుడే ఇంటికైతే వచ్చేసిన. నందుకు వేరే పని ఉందని చెప్తే అక్కడ డ్రాప్ చేసేసిన. నాకు కూడా ఎడిటింగ్ వర్క్ ఉంది. ఒక 1.5 hours 2 hours డైలీ ఎడిటింగ్ అయితే టైం కేటాయిస్తా. టైం అయింది ఎడిటింగ్ టైం. మనం డ్రాప్ చేసి నేను కూడా ఎడిటింగ్ చేద్దామని ఇంటికి వచ్చేసినండి. కాకపోతే ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే మన స్టిక్కర్ అని వచ్చిండు అన్న. హాయ్ చెప్పన్న కొంచెం మా సబ్స్క్రైబర్స్కి. హాయ్ ఫ్రెండ్స్. సో స్టిక్కర్ ఆడ వచ్చిండు. స్టిక్కర్ అంతా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకోటి వచ్చేసి మా ఇంటి కింద షాప్ ఆంటీ వాళ్ళు జేఎంపీ కిరాణా స్టోర్ ఉండే ఇన్ని రోజులు. ఇప్పుడు ఆంటీ వాళ్ళు మస్కట్ స్టోర్ కూడా మస్కట్ ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఓపెన్ చేస్తారు. ఈరోజే పెయింటింగ్ అయితే వేసారు. ఆంటీ మా ఫ్రెండ్. ఆంటీ ఎప్పుడు ఆంటీ ఓపెనింగ్? అర్థం కాలే. ఫ్రిడ్జా? ఫ్రిడ్జ్ వచ్చినాక ఓపెనా? అంటే ఒక డేట్ ఉంటుంది కదా, 20, 19? రేపు వస్తే రేపే. సో గైస్ కర్మగట్ల దగ్గర ఉంటే మా ఆంటీ షాప్కి అయితే రండి. ఐస్ క్రీమ్స్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇవ్వాలి అయితే ఓపెన్ చేసి ఆంటీ వాళ్ళు. అంటే పెయింటింగ్ అయితే అయిపోయింది. రేపు వెళ్ళినా ఇంకా ఓపెన్ చేసేస్తారు ఐస్ క్రీమ్. ఇక మనం కూడా ఐస్ క్రీమ్ కావాలంటే ఎక్కడ పోయే అవసరం లేదు. ఐస్ క్రీమ్ అనగానే నవ్వుతూనే ఉన్నాడు మనవాడు. తాళం తీసుకో. సో ఇంకా ఐస్ క్రీమ్ కావాలంటే మనం ఎక్కడ పోయే అవసరం లేదు. కరెక్ట్ మా ఇల్లు పైన కరెక్ట్ కిందకి వచ్చి తినేస్తే అయిపోతుంది సెట్. ఇన్ని రోజులు ఐస్ క్రీమ్ కావాలంటే సరైన అవతల పోతుండే నేను. అమూల్ ఐస్ క్రీమ్స్ ఉంటుంది సంథింగ్ కదా, ఆడిపోయి తింటుండే కదా. సో ఇంటికైతే వచ్చేసినాం. ఈ వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. స్టే ట్యూన్ అని చెప్పు. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. 1 hour later. సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ ఈసారి ఇద్దరు ఒక ఫ్రేమ్లో వచ్చారు. ఈడొచ్చిండు 1/2 hour అని చెప్పి 1.5 hour తర్వాత వచ్చిండు బాయ్. అండ్ మన శ్రీగారు అంటే టైం అంటే టైమింగే రైట్ అట్లా. అంతేనా? పోదామా? సో గైస్ ఒక 1 hour పని ఉంది, కొంచెం బయటకు వెళ్ళేది ఉంది. ఆ పని చూసుకొని వచ్చి మళ్ళీ కలుస్తాం. సరే. సో గైస్ పని అయితే లేదు, మనం వెళ్ళిపోదాం అన్నాడు. ఫస్ట్ మన ఈ పెద్దలు ఏం చెప్పారు, పని ఇంపార్టెంట్ కదా. పని చేసుకున్నాక ఏదన్నా పని ఉంది. అందులో మేజర్ వరకు కూడదండి వీందే. వాని పని మీద మేము కూడా కొంచెం అంటే మాకు కూడా కొంచెం అవసరమే అది పని. సో ముగ్గురం వెళ్తుంటే కథలు పాడుతున్నాడు. అలా కథలు పాడతాడు నడిపేసా చెప్పు. సో గాయస్ ఈ బచ్చాలకైతే బండి రాదు, అట్లా అని చెప్పేసి నేను నడుపుతా ఎప్పుడు అడిగా. సో గాయస్ మేము ముగ్గురం మళ్ళీ ఒక ఫ్రేమ్లోకి అయితే వచ్చేసినాం. లాస్ట్ బ్లాగ్ కూడా మేము ముగ్గురమే ఉన్నాం. ఇది సదర్ బ్లాగ్లో కూడా మేము ముగ్గురమే ఉన్నాం. సేమ్ ఇదే సిట్టింగ్ కదా. మిడిల్లో వాడు, వెనకాల వాడు, డ్రైవింగ్ నేను. ఎందుకంటే ఈ బచ్చ వాళ్ళకి బండి రాదు కదా, మళ్ళీ చేతికి ఇచ్చినాం అనుకో మనం నోర్మేది మళ్ళా. అరే ఉర్లకు రా కొంచెం, నాకు కోపం తెప్పేకు అది నాకు ముందే. యాంగర్ మేనేజ్మెంట్లో నేను 0. సో గాయస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి బండి ఎందుకు ఇయ్యారంటే ఈ బచ్చ వాళ్ళకి బండి రాదు. సైకిల్ వీళ్ళ దగ్గర వీళ్ళకి సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ కూడా సైడ్కి 2 టైర్లు ఉంటాయి. సో అదే నడుపుతారు, ఆ సైకిల్ నడుపుతారు కాబట్టి అందుకే బండి గారికి భయం అవుతుంది. వచ్చేప్పుడు నూక్కుంటూ వస్తాడు బండిడు, వీడికి వచ్చాక నడుపుతా. సో అయితే మనం గ్యాలక్సీ దగ్గరికి అయితే వచ్చినాం టీ తాగడానికి. టీ తాగకపోతే మనకి అంత ఎక్కదు ఏదైనా పని. నువ్వు అది తీసుకో, అది లోపల ఫస్ట్ అయితే తీసుకో అన్నాడు. రా సిగర్. అర్థం కాలేదు మీద ముందైతే టీ అయితే తాగుదాం. టీ తాగి డబ్బులు వెళ్ళిపోదు అన్నాడు. ఫస్ట్ ఈట్ టేస్టీ ఫుడ్. ఏంటి బాబన్న ఇంకోసారి? ఫస్ట్ ఈట్ టేస్టీ ఫుడ్, తర్వాత ఏదైనా. అర్థం కాలే. సో గైస్ టీ తాగేసి వెళ్దాం ఫస్ట్ అయితే మనము ఫాస్ట్గా. మళ్ళీ ఇంకో పని ఉంది, ఆ పని ఆడిపోయిన తర్వాత తెలుస్తుంది.
ఎప్పుడు ట్రై చేయని లుక్ అయితే ఒక ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఈ హెయిర్ కట్ అందరూ ట్రై చేస్తారు ముల్లెట్ది. సో ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. కొంచెం డిఫరెంట్గా ఉందామని చెప్పేసి వేరే హెయిర్ కట్ అయితే చేపిస్తున్నా. మంచిగా వస్తుందో ఇంకా పిచ్చిగా వస్తుందో తెలియదు కానీ చేపిద్దాం. ఏమంటారు అందో నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో కొట్టేద్దాం. హై బోలో. హాయ్. లాస్ట్ టైం కూడా మనకి హెయిర్ కట్ చేసింది ఈ బ్రోనే. సో ఇంకా చూద్దాం హెయిర్ కట్ ఎట్లా వస్తుందో. సర్ప్రైజ్ అంటే ఇదేనా? సర్ప్రైజ్ అంటే ఇదేనా? ఇప్పుడు హెయిర్ కట్ అయినాక చూస్తుంది చూడు మొత్తం. అంటే మామూలు సర్ప్రైజ్. సో గైస్ ఇది ఫైనల్ లుక్ అనుకుంటారా? ఇది ఫైనల్ లుక్ కాదు, కొంచెం ఉంది చేంజ్ పెట్టి అది చూస్తారు ఇప్పుడు. బై స్టార్ట్ करो. भाई आपका नाम यूपी मॉडल. మై నేమ్ यूपी मॉडल. యూపీ. యూపీ ఇంకో విజన్ లేదురా. ఏం చెప్పేదాం అనుకో. నేను ఎప్పుడు కటింగ్ చేయించిన ఒక సలా అలా కాదు పిచ్చోడా. వాళ్ళు ఏంది నేను ఎప్పుడు కటింగ్ చేసి. A few moments later. ఎట్లుంది లుక్? నాకైతే మంచిగా నచ్చింది. నిజంగా. సో గైస్ ఇది ఫైనల్ లుక్ అయితే. మార్నింగ్ నుంచి అంటే ఇంకోటి ఉందని ఏం చెప్పినా కదా, అది ఇది హెయిర్ కట్. కొంచెం నాకు ప్రతిసారిలా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా చేయాలనిపించింది హెయిర్ కట్. అందుకని కొంచెం కొత్తగా ట్రై చేసిన. ఇంకా ఏంటంటే బియర్డ్ కూడా కొంచెం ఎక్కువ మంచి పిచ్చినాయి సార్, కొంచెం మంచిగా అనిపిస్తుంది అని. సో ఇది ఇంకా స్టికరాడ్ వేపిస్తాను. స్టికరాడ్ అయితే సేమ్ ముల్లెట్ వేపిస్తాను. ఇంకా వాడైతే బిజీ పర్సన్. సో గాయస్ ఇప్పుడే హెయిర్ కట్ అయితే అయిపోయింది. లోపల అన్నవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే. యాక్చువల్లీ మనం ఫస్ట్ చేసిన ప్రమోషన్ వీడియో వీళ్ళదే. సో అట్లా అని అన్న జర క్లోజ్ మనకి. ఎట్లుంది హెయిర్ కట్? మంచిగా గట్టిగా ఇప్పుడు వినవాడదు. సో మనవాడు అయితే యాక్చువల్లీ ఇక్కడ ఏం తెలుసా, ఇటు స్టార్టింగ్ ఇట్లా హెయిర్ కట్లు వేపిస్తున్నాడు చిన్న చిన్న. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఎడతారని చెప్పేసి వీడేమో వాడు నాళ్ళకి వేపిస్తుంది, నేనేమో వాళ్ళకి వేపిస్తున్నా. హెయిర్ కట్ ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మంచిగా ఉన్నా మంచి లేకున్నా అయితే ఖచ్చితంగా చెప్పండి, ఎందుకంటే తెలుస్తుంది కదా. కానీ మంచిగా ఉన్నా మంచి లేకున్నా నేను నాకు నచ్చినట్టే వేపించుకోడా. ఎందుకు అడుగుతున్నా బ్రో? ఏంది? నాకు కటింగ్ చేయించుకున్న వాళ్ళకి ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. ఏంటిది? ఫస్ట్ డే మనమేనారా ఇది అనుకుంటాం. సెకండ్ డే అరే పర్లేదులే మనకి ఏదో మంచి సెట్ అయింది. థర్డ్ డే అరే మనమేనా హీరో లాక్కున్నాం. అలా ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సో దిస్ ఈస్ ద వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే కొట్టేసేయండి. అండ్ హెయిర్ కట్ బాగుందో బాగాలేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. లవ్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.